నమస్కారం పిల్లలు, నేను మీ ధనుష్ని ఫ్రమ్ ప్రాజెక్ట్ ముద్ర. ఈరోజు మన లెసన్ ఏంటంటే సస్టైనబిలిటీ అంటే స్థిరమైన. సో ఈరోజు మన లెసన్ది ఫార్మాట్ మనం ఏం ఫాలో అవుతామంటే, నేను ఎవ్రీ స్లైడ్లోకి వెళ్ళే కొద్దీ ఫస్ట్ దాన్ని ఇంగ్లీష్లో చదువుతా. ఇంగ్లీష్లో చదివినాక దానికి మీకు ఇంగ్లీష్/తెలుగులో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అంటే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అనువాదం ఇస్తాను అనుకోండి. సో లెట్స్ స్టార్ట్. సస్టైనబిలిటీ అండ్ ద నీడ్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే స్థిరమైన వ్యవసాయం. సో నీడ్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే స్థిరమైన వ్యవసాయం యొక్క అవసరం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం పిల్లలు. ఇంట్రొడక్షన్ అంటే మొదలు. The onset of the industrial age brought about various trends that have led to our present state. సో ఇండస్ట్రియల్ ఏజ్ అనేది స్టార్ట్ అయ్యే కొద్దీ అది పాస్ అయ్యేటప్పుడు కూడా మనం చాలా డిఫరెంట్ ట్రెండ్స్ చూసాము, చాలా డిఫరెంట్ థింగ్స్ అవ్వడం చూసాము. అవన్నిటి నుంచి పాస్ అయ్యాక ఈరోజు మన ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నాం. దీని తర్వాత చాలా కూడా అవ్వచ్చు. సో ఒకసారి మన పాస్ట్లో ఈ ఇండస్ట్రియల్ ఏజ్ తర్వాత అన్ని ట్రెండ్స్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ద క్విక్ రైజ్ ఇన్ పాపులేషన్. సో జనాభాలో ఒకేసారి జనాభా పెరగడం. దాని తర్వాత మోర్ పీపుల్ టు ఫీడ్. సో ఒకేసారి జనాభా పెరిగిందంటే దట్ మీన్స్ మనం ఇంకా ఎక్కువ మందికి తిండి పెట్టాలి, ఇంకా ఎక్కువ మందికి ఆహారం పెట్టాలి. సో ఇది ఎక్కువ మందికి ఆహారం పెట్టాలంటే ద గ్రేటర్ నీడ్ ఫర్ ప్రొడక్షన్. సో ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది. అలానే ఫార్మ్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ మోర్. సో ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎక్కువ ఉందంటే ఫార్మ్స్ కూడా మనకి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫార్మ్స్ కూడా ఎక్కువ ఉండాలి. అలానే ది ఇంక్రీజ్ ఇన్ అర్బనిజం. సో ఇంక్రీజ్ ఇన్ అర్బనిజం అంటే అభివృద్ధి. సిటీస్లోకి, అన్ని ఏరియాస్ సిటీస్లోకి డెవలప్ కావడం, సిటీస్లోకి అభివృద్ధి కావడం. ఇదే అయ్యేసరికి ఫార్మ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఫ్యాక్టరీస్ బిల్డ్ చేయడానికో లేకపోతే బిల్డింగ్స్ కట్టడానికో యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఫార్మ్స్ అనేవి కూడా తగ్గిపోతున్నాయి. సో ఉన్న కొన్ని ఫార్మ్స్లో మనం ఎక్కువ ఎక్స్టెన్షనల్ వర్క్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల చాలా వైడ్ స్ప్రెడ్ ఇకలాజికల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, రైట్? అండ్ ఫెయిత్ ఇన్ టెక్నాలజికల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫిక్సెస్. సో టెక్నాలజీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్ ఫిక్సెస్ అంటే డబ్బులు ఎక్కువ సంపాదించే జాబ్స్ అయినా లేకపోతే డబ్బులు ఎక్కువ సంపాదించే పనులు మీద అందరికీ ఫెయిత్ ఎక్కువ వచ్చింది ఇట్లాంటి డెవలప్మెంట్ తర్వాత. సో ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ మీద అందరికీ పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇంట్రెస్ట్ అంతా పోయింది, రైట్? సో ఇవన్నీ తర్వాత టుడే లెస్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ ఎ సిమిలర్ ట్రెండ్. సో లెస్ డెవలప్డ్ కంట్రీస్ అనేవి ఒక సిమిలర్ ట్రెండ్ని ఫాలో అవుతున్నాయి. మెనీ ఫార్మర్స్ ఇన్ దీస్ కంట్రీస్ చూస్ టు గ్రో క్యాష్ క్రాప్స్ రాదర్ దెన్ సబ్సిస్టెన్స్ క్రాప్స్. సో ఈ కంట్రీస్లో మెనీ ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే క్యాష్ క్రాప్స్ని పెంచుతున్నారు. అంటే క్యాష్ వచ్చే పంటలు, అంటే డబ్బులు ఎక్కువ వచ్చే పంటలు, రాదర్ దెన్ సబ్సిస్టెన్స్ క్రాప్స్ అంటే జీవనాధారంకి అవసరమైన పంటల కంటే ఎక్కువ డబ్బులు వచ్చే పంటల్ని గ్రో చేస్తున్నారు. సో రీజన్స్ రిలయంట్ అపాన్ క్యాష్ క్రాప్స్ టెండ్ టు డెవలప్ అడ్వర్స్ లాంగ్ టర్మ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో ఇట్లాంటి ఈ క్యాష్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే రీజన్స్ అన్నీ యూజువలీ ఎక్కువ అడ్వర్స్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి, ఎన్వైరన్మెంటల్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, రైట్? Alright, so next slide చూస్తే నెగటివ్ ఇంపాక్ట్స్. Our current mass production style of farming has resulted in numerous negative side effects. సో ఈ కరెంట్ మాస్ ప్రొడక్షన్ స్టైల్ ఆఫ్ ఫార్మింగ్ అంటే వ్యవసాయం. ఈ మాస్ ప్రొడక్షన్ స్టైల్ ఆఫ్ ఫార్మింగ్ మనం చూసేసరికి ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ న్యూమరస్ నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ మాస్ ప్రొడక్షన్ స్టైల్ ఏమైందంటే ఇదంతా అందరూ ఫాలో చేసేసరికి ఇది చాలా నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్కి లీడ్ అయింది. సో ఈ నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. హ్యూమన్ ఇంపాక్ట్స్ ఏంటి? ఫార్మ్ ల్యాండ్ డిస్ట్రక్షన్. సో చాలా ఫార్మ్ ల్యాండ్ డిస్ట్రాయ్ అయిపోవడం ఈ మాస్ ప్రొడక్షన్ స్టైల్ వల్ల. అండ్ ఇంకోటి డ్యామేజ్ టు సాయిల్ ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఈ నేల సంతానోత్పత్తి తగ్గిపోవడం, చాలా డిస్ట్రాయ్ అయిపోవడం, చాలా డ్యామేజ్ అవ్వడం. అండ్ అట్ ద సేమ్ టైం రిడ్యూస్డ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ఫుడ్. సో ఈ మాస్ ప్రొడక్షన్ చేసేసరికి ఫుడ్లో న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోవడం. అట్ ద సేమ్ టైం డిక్రీజ్డ్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ వాల్యూస్. సో ఇదంతా కలిపి హ్యూమన్ ఇంపాక్ట్స్ ఏమైంది? ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ వాల్యూస్ తగ్గిపోయినాయి అందరికీ బికాస్ ఆఫ్ దిస్ మాస్ ప్రొడక్షన్ స్టైల్. సో ఎన్వైరన్మెంటల్ డ్యామేజెస్ చూసేసరికి రిడ్యూస్డ్ బయోడైవర్సిటీ. సో తగ్గిన జీవ వైవిధ్యం,
right, at the same time habitat destruction, so nivasa vidvamsam, and at the same time deforestation. So ఈ అడవి నిర్మూలన అనొచ్చు దీన్ని. డీఫారెస్టేషన్ అంటే ఇప్పుడు అడవుల్ని కట్ డౌన్ చేసేయడం. అట్ ద సేమ్ టైం వాటర్, ఎయిర్ అండ్ సాయిల్ పొల్యూషన్, ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సాలనైజేషన్ అంటే నీళ్ళలో ఉప్పు ఎక్కువ అవ్వడం. డిజర్టిఫికేషన్ అంటే ల్యాండ్, ఈ భూముల్లో నీళ్లు తక్కువ అయిపోవడం. Decline in water and land water resources and land subsidence. సో ఈ వాటర్ రీసోర్సెస్ అనేవి తగ్గిపోవడం, ల్యాండ్లో మనకి భూముల్లో దాని వాల్యూ తగ్గిపోవడం. సో ఇవన్నీ మనకి ఈ మాస్ ప్రొడక్షన్ స్టైల్స్ వల్ల అయ్యే నెగటివ్ ఇంపాక్ట్స్ ఓవర్ సెవరల్ ఇయర్స్. సో కింద మనం చదివితే ఫర్ ద పాస్ట్ సెవరల్ ఇయర్స్ రీసెర్చ్ హ్యాస్ లుక్డ్ ఎట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ యాజ్ అ పొటెన్షియల్ సొల్యూషన్ టు కరెక్ట్ అండ్ ప్రివెంట్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఈ పాస్ట్ సెవరల్ ఇయర్స్లో మనం చూసినట్టయితే రీసెర్చ్ అనేది ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఈ స్థిరమైన వ్యవసాయం అనే ఐడియాలజీని ఒక పొటెన్షియల్ సొల్యూషన్లా చూస్తుంది. ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ప్రివెంట్ చేయడానికి, ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఉన్న ప్లేసెస్లో సాల్వ్ చేయడానికి కూడా. Sustainable agriculture. Sustainable agriculture was addressed by Congress in the Food, Agriculture, Conservation and Trade Act of 1990. సో సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే స్థిరమైన వ్యవసాయం అనేది కాంగ్రెస్ ప్రసంగించింది. ఎట్లా అంటే మనం కింద ఇప్పుడు చదువుతాం. అండర్ ద లా ద టర్మ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మీన్స్, అంటే ఈ లా ప్రకారం సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే an integral system of plant and animal production practices having a site-specific application that will, over the long term, అంటే an integrated system of plant and animal, అంటే ఈ ప్లాంట్ అండ్ యానిమల్ ప్రొడక్షన్ అన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ చేసి దానికి ఒక స్పెసిఫిక్ సైట్ అప్లికేషన్ ఉండేటట్టు, అండ్ దానివల్ల లాంగ్ టర్మ్లో ఇలాంటి అడ్వాంటేజెస్ మనకు ఉండేటట్టు కింద ది లిస్టెడ్ డౌన్, అంటే ఈ కింద లిస్ట్ చేసిన అడ్వాంటేజెస్ ఉండేటట్టు. ఆ అడ్వాంటేజెస్ ఏంటి? సాటిస్ఫై హ్యూమన్ ఫుడ్ అండ్ ఫైబర్ నీడ్స్. సో హ్యూమన్ ఫుడ్ ఇంకా ఫైబర్ నీడ్స్ని సాటిస్ఫై చేసేటట్టు. ఎన్హాన్స్ ఎన్వైరన్మెంటల్ క్వాలిటీ, అంటే ఎన్వైరన్మెంటల్ క్వాలిటీని ఎన్హాన్స్ చేసేటట్టు. న్యాచురల్ రీసోర్స్ బేస్ అపాన్ విచ్ ది అగ్రికల్చర్ ఎకానమీ డిపెండ్స్. సో న్యాచురల్ రీసోర్స్ బేస్ని కూడా ఎన్హాన్స్ చేసేటట్టు. ఎన్హాన్స్ అంటే మంచిగా చేసేటట్టు. మేక్ ద మోస్ట్ ఎఫిషియంట్ యూస్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్. సో నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే ఇప్పుడు పునరుత్పకరణ చేయలేని రీసోర్సెస్, రైట్. సో అట్లాంటి రీసోర్సెస్ని సరిగ్గా వాడడం, ఆన్ ఫార్మ్ రీసోర్సెస్ని సరిగ్గా వాడడం, అండ్ వేర్ అప్రోప్రియేట్ న్యాచురల్ బయాలజికల్ సైకిల్స్ అండ్ కంట్రోల్స్. సో ఈ న్యాచురల్ బయాలజికల్ సైకిల్స్ని కరెక్ట్గా మనము యూస్ చేసుకోగలడం. సస్టైన్ ద ఎకనామిక్ వయబిలిటీ ఆఫ్ ఫార్మ్ ఆపరేషన్స్. సో ఈ ఫార్మ్ ఆపరేషన్స్ అన్నిటినీ మనం కరెక్ట్గా సస్టైన్ చేయగలగడం. అంటే ఈ ఎకనామిక్ వయబిలిటీ అంటే ఈ ఫార్మ్ ఆపరేషన్స్ అన్నీ చేసేసరికి కూడా మనకి ఈ ఎకనామిక్ వయబిలిటీ అలానే ఉండేటట్టు. ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఫార్మర్స్ అండ్ సొసైటీ యాజ్ అ హోల్. సో ఈ అంత ప్రాసెస్ కంప్లీట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫార్మర్స్కి పెంచడం, అండ్ అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల సొసైటీ వాళ్ళందరికీ కూడా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడం, ఇవన్నీ సాటిస్ఫై అయ్యేటట్టయితేనే ఇట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇస్ ప్రాక్టీస్ వేర్ ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి, ఈ నీడ్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయి. The goal of sustainable agriculture is to minimize adverse impacts to the immediate and off-farm environments. So, sustainable agriculture అంటే స్థిరమైన వ్యవసాయం యొక్క గోల్ ఏంటంటే ఈ ఇమ్మీడియట్ ఆఫ్ ఫామ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఇమ్మీడియట్ ఆఫ్ ఫామ్ అంటే ఫామ్ అవతల ఈ చిన్న చిన్న ఇల్లులు అయి ఉండొచ్చు, లేకపోతే వేరే పనుల కోసం యూజ్ చేసే ఏరియాస్ అయి ఉండొచ్చు, ఇంకా దానికంటే దూరం ఉండే ఏరియాస్ అయి ఉండొచ్చు. అవన్నీ అస్సలు ఇంపాక్ట్ కాకుండా అట్ ద సేమ్ టైం ప్రొవైడింగ్ అ సస్టైన్డ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ప్రాఫిట్. సో ఈ ఏరియాస్ అన్నీ సేఫ్ ఉంటూ అట్ ద సేమ్ టైం ఈ ఫార్మ్స్లో ప్రొడక్షన్ అండ్ ప్రాఫిట్ ప్రాపర్గా బ్యాలెన్స్ అయిపోయేటట్టు is the goal of sustainable agriculture. So inherent to this goal is the understanding that sustainability must not be extended not only globally
but indefinitely in time and to all living organisms including humans. సో ఈ గోల్కి స్టక్ అయిపోయి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే సస్టైనబిలిటీ అనేది గ్లోబలీ స్ప్రెడ్ అవుతూ అట్ ద సేమ్ టైంలో కాలంలో కూడా అలా స్ప్రెడ్ అవ్వకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఇంక్లూడింగ్ హ్యూమన్స్కి ఇది మైండ్లో అట్లా స్టక్ అయిపోయి ఉండాలి దట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ అని. సింప్లీ స్టేటెడ్ అంటే ఈజీగా పెట్టిస్తే ఈ హోల్ పారాగ్రాఫ్ మనం ఒక సింపుల్ స్టేట్మెంట్లో పెడితే సస్టైనబుల్ అగ్రికల్చర్ రిఫర్స్ టు ది అబిలిటీ ఆఫ్ అ ఫార్మ్ టు ప్రొడ్యూస్ ఫుడ్ ఇండెఫినెట్లీ. సో సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే స్థిరమైన వ్యవసాయం అనేది ఇట్ రిఫర్స్ టు ది ఐడియా దట్ ది అబిలిటీ ఆఫ్ అ ఫార్మ్ అంటే ఒక పొలం యొక్క అబిలిటీ టు ప్రొడ్యూస్ ఫుడ్ ఇండెఫినెట్లీ అంటే అది ఆ ఫార్మ్ ది అబిలిటీ ఫుడ్ని ఆహారంని ప్రొడ్యూస్ చేయడానికి ఇండెఫినెట్గా అంటే కాలాల పాటు అలా ప్రొడ్యూస్ చేస్తూ వెళ్ళిపోవడం వితౌట్ కాజింగ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ఈకోసిస్టమ్ హెల్త్. సో ఫార్మ్స్ అనేవి ఎప్పటి వరకైనా దాన్ని ప్రాపర్గా ఉంచామంటే అవి ఎప్పటి వరకైనా ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ సైకిల్. అది ఆ సైకిల్ రివర్స్ అవుతూ అది కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో ఇప్పుడు దాన్ని మనం డిస్టర్బ్ చేస్తేనే దాంట్లో మధ్యలో మనకి ప్రాబ్లం వస్తుంది. డిస్టర్బ్ చేయకపోతే ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది మనము ఈ ఫుడ్ ప్రొడక్షన్ది మనం ఒక సస్టైనబుల్ ఐడియాలజీ ప్రొడ్యూస్ చేస్తాం వేర్ ఈ ఫార్మ్స్ అనేవి లేకపోతే ఈ ఫార్మింగ్ మెథడ్స్ ప్రొసీజర్స్ అనే వాటిలో మనము అన్నిట్లో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకుంటూ ఈకోసిస్టమ్కి ఎక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి మరీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ రాకుండా ఒకవేళ డ్యామేజ్ వచ్చిందంటే అది రివర్స్ చేసే అంత డ్యామేజ్ వరకే వచ్చేటట్టు చూసుకుంటూ దానికంటే ఎక్కువ అయితే ఇట్ ఇస్ నాట్ కాల్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కదా. సో అట్లా మనం అంతా మెయింటైన్ చేస్తూ ఈ లైఫ్లో ముందుకెళ్ళడం ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఆల్రైట్, సో ట్రెడిషనల్ మెథడ్స్ ఈ ట్రెడిషనల్ మెథడ్స్ ఒకసారి మనం చూద్దాం. ట్రెడిషనల్ మెథడ్స్ అంటే మన యాన్సెస్టర్స్ అయిన అందరూ ఫాలో అయిన మెథడ్స్ టు కీప్ ఫార్మ్స్ హెల్తీ, ఫార్మ్స్ని హెల్తీగా ఉంచడానికి ఫాలో అయిన ట్రెడిషనల్ మెథడ్స్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ రెయిన్ఫాల్. Today, 80% of crop production worldwide relies on rainfall. So, ఈరోజు మనం చూసేటట్లయితే 80% ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ అంటే పంట ఉత్పత్తి ఈరోజు 80% రిలైజ్ ఆన్ రెయిన్ఫాల్ అంటే వర్షాల మీద డిపెండ్ అవుతుంది ఈరోజు. Mesoamerican farms are often looked upon as proof of past functioning sustainable agriculture systems. సో ఈ మీసోఅమెరికన్ ఫార్మ్స్ అనేవి అందరూ వీటిని ఒక పాస్ట్ ఫంక్షనింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్ లాగా చూస్తారు. అవి ఫాలో అయ్యే మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? వాళ్ళు ఫాలో అయిన మెథడ్స్ క్రాప్ రొటేషన్, న్యాచురల్ ఫర్టిలైజర్స్, రేస్డ్ ఫీల్డ్స్, టెరెసెస్, ఇరిగేషన్ క్లౌడ్స్, ఇరిగేషన్ కెనాల్స్, స్వాంప్స్, లేక్స్, హోమ్ గార్డెన్స్, ట్రీ కల్చర్. సో ఈ మెథడ్స్ అన్నీ వాళ్ళు ఫాలో అయ్యారు. అండ్ ఈ మెథడ్స్ అన్నీ ఫాలో అయ్యారు కాబట్టి మనందరం ఈ మీసోఅమెరికన్ ఫార్మ్స్ని ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ సిస్టమ్ లాగా చూస్తాము. మోడర్న్ మెథడ్స్. టుడే సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కామన్లీ ఇంక్లూడ్. సో మనం ప్రీవియస్గా పాతకాలంలో ఏమేమి వాడారో చూసాము, ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఏమేమి వాడుతున్నామో చూసాము. క్రాప్ రొటేషన్, పెస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్, weed control, soil and water conservation, natural or synthetic inputs. సో ఈ మెథడ్స్ ఆర్ కొన్ని మెథడ్స్ దట్ ఈరోజు మనం వాడతాం. క్రాప్ రొటేషన్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? దే మిటిగేట్ వీడ్స్, డిజీజ్, ఇన్సెక్ట్ అండ్ అదర్ పెస్ట్ ప్రాబ్లమ్స్. సో వీడ్స్ అంటే కలుపు మొక్కలు, డిజీజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇన్సెక్ట్ కూడా తెలిసే ఉంటుంది, పెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఇన్సెక్ట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఈ ప్లాంట్స్ మీద. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తగ్గించేసేస్తుంది. అట్ ద సేమ్ టైం క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి. సో ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ ఫ్యూ మంత్స్కి మనము ఈ పంటల్ని ఈ ఉత్పత్తి చేసే పంటల్ని మనం మారుస్తూ ఉన్నామంటే అవి డిఫరెంట్ న్యూట్రియన్స్ సాయిల్ నుంచి డిఫరెంట్ న్యూట్రియన్స్ని తీసుకుంటూ ఉంటుంది. సో అది మార్చేసేసరికి ల్యాండ్కి కూడా కొంచెం అవి లూజ్ అయిపోయిన న్యూట్రియన్స్ని గెయిన్ చేసుకునే టైం దొరుకుతుంది వాటికి.
So at the same time, they provide alternative sources of soil nitrogen, reduce soil erosion, and reduce risk of water contamination by agricultural chemicals. So ఇక్కడ మనం చూసినవన్నీ advantages of crop rotation, right? So pest control strategies that are not harmful to natural systems or people. So ఈ pest control strategies ఏంటంటే ఈ sustainable farming practicesలో అవన్నీ న్యాచురల్ సిస్టమ్స్కి పీపుల్కి హార్మ్ఫుల్గా ఉండద్దు, which include techniques that reduce the need for pesticides by practices such as scouting, use of resistant cultivars, timing of planting, and biological pest control. So ఇవన్నీ ప్రాక్టీసెస్తో న్యాచురల్ సిస్టమ్స్ అండ్ పీపుల్ని హార్మ్ చేయకుండా పెస్ట్ కంట్రోల్ స్ట్రాటజీస్ లాగా వాడచ్చు. ఇంక్రీజ్డ్ మెకానికల్ బయాలజికల్ వీడ్ కంట్రోల్ నేను చెప్పాను, కలుపు మొక్కలు, వీడ్ అంటే. సో ఈ కలుపు మొక్కల్ని కంట్రోల్ చేయడానికి మెకానికల్ అండ్ బయాలజికల్ మెథడ్స్ని వాడతారు. అట్ ద సేమ్ టైమ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్, వాటర్ కన్జర్వేషన్ అంటే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లాగా అలాంటి చాలా డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి వేర్ సాయిల్ ఇంకా వాటర్ని కన్జర్వ్ చేస్తారు. స్ట్రాటజిక్ యూస్ ఆఫ్ యానిమల్ అండ్ గ్రీన్ మనూవర్స్. సో మనూవర్ అంటే ఈ ఆవు పిడకలు ఇవన్నీ వాడుతుంటారు కదా మీకు తెలిసినట్టయితే ఈ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో. సో ఈ వ్యవసాయంలో ఇవన్నీ వాడతారు కాబట్టి దీస్ ఆర్ ఆల్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. మనం ఇవి చూసేసరికి ఏవన్నీ పాత ప్రాక్టీసెస్ కదా అని అనుకుంటాం, కానీ అవన్నీ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీడే ఫార్మింగ్, రైట్? So use of natural or synthetic inputs in a way that poses no significant hazard to men. So natural and synthetic inputs in a way that poses no significant hazard to men. అంటే మనం వాడే న్యాచురల్ ఆర్ సింథటిక్ ఇన్పుట్స్ అంటే మనం ఇప్పుడు పెస్టిసైడ్స్ అయినా ఏది వాడినా కానీ అవి న్యాచురల్ అవని సింథటిక్ అవని, అంటే న్యాచురల్ అవని అన్యాచురల్ అవని, అవి దే షుడ్ నాట్ be hazardous to humans, animals or the environment. అంటే మనం వాడే న్యాచురల్ సింథటిక్ ఇన్పుట్స్ మనుషులకి, యానిమల్స్కి, ఎన్వైరన్మెంట్కి ఒక డేంజరస్గా లేకపోతే ఒక ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు, రైట్? ఇప్పుడు ఇంకొకసారి మనం అడ్వాంటేజెస్ అన్నిట్లో విల్ డైవ్ అ లిటిల్ డీప్, ఓకే? సో క్రాప్ రొటేషన్ కీప్స్ ద సాయిల్ హెల్తీ. క్రాప్ రొటేషన్ అనేది అంటే పంట మార్పిడి అనేది సాయిల్ని హెల్తీగా ఉంచుతుంది. మిక్స్డ్ ఫార్మ్స్ అలౌస్ ద యూజ్ ఆఫ్ లైవ్ స్టాక్ మెన్యూర్. సో ఫార్మ్స్ మిక్స్డ్ విత్ ఈ వేరే హట్స్ అన్ని ఫార్మ్ హౌసెస్తో పాటు అంటే వేరే మిక్స్డ్ ఫార్మ్స్ అంటే ఇప్పుడు యానిమల్స్ని పెంచడం, అట్ ద సేమ్ టైం పంటలు పెంచడం, ఇవన్నీ కలిసి ఉంటే ఈ లైవ్ స్టాక్ మెన్యూర్ అనేది కూడా మనం ఫార్మ్స్లో వాడచ్చు. అంటే ఆవు పిడకలు ఇవన్నీ కూడా ఫార్మ్స్లో వాడచ్చు. అట్ ద సేమ్ టైం కన్జర్వింగ్ న్యాచురల్ ఏరియాస్ ప్రొటెక్ట్స్ ఆర్ ఎన్వైరన్మెంట్. సో ఈ న్యాచురల్ ఏరియాస్ని కన్జర్వ్ చేస్తే మన ఎన్వైరన్మెంట్కి కూడా మంచిది. స్మాల్ చేంజెస్ ఇన్ ప్రాక్టీసెస్ కెన్ హెల్ప్ రాదర్ దెన్ హార్మ్ ది ఎన్వైరన్మెంట్. సో మన ప్రాక్టీసెస్లోనే చిన్న చేంజెస్ చేస్తే అవి మన ఎన్వైరన్మెంట్కి చాలా హెల్ప్ అవుతాయి, మోర్ దెన్ హార్మ్ చేస్తాయి. అంటే హార్మ్ చేసేదానికంటే ఇంకా హెల్ప్ అవుతాయి, రైట్? గ్రాస్ ఫెడ్ లైఫ్ స్టాక్ కంట్రోల్ వీడ్స్ వితౌట్ కెమికల్స్ ఆర్ మోయింగ్. సో ఈ గ్రాస్ ఫెడ్ లైఫ్ స్టాక్ ఉంటాయి కదా, ఆవులైనా లేకపోతే ఈ యానిమల్స్ అన్నీ, ఇవన్నీ చాలా వరకు మనం ఫార్మ్స్లో వదిలేసామంటే అవి వీడ్స్ తింటాయి, అంటే కలుపు మొక్కలు అన్నీ తినేస్తాయి అవి. సో మనకి కెమికల్స్ ఆర్ మోయింగ్ అనే అవసరాలు కూడా ఉండవు. సైన్స్ కెన్ డిటర్మిన్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. సో సైన్స్లో మనం ప్రాపర్గా చూసినట్లయితే ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎంత వాడాలి, ఎంత వాడచ్చు, ఎంత వాడితే డ్యామేజ్ జరగకుండా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. సో ఒక ఉత్పత్తి లేకపోతే ఒక పంట మీద ఎంతవరకు పెస్టిసైడ్ వేయాలో అంతవరకే వేస్తూ ఇంకా ఎక్కువ వేయకుండా మనం కరెక్ట్గా చూసుకోవచ్చు. కానీ ఎక్కువ వరకు ఏం జరుగుతుందంటే ఈ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ వేసేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు చాలాసార్లు క్రాప్స్ కూడా పాడైపోతూ ఉంటాయి, లేకపోతే సాయిల్ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, రైట్? సో ఫార్మింగ్ అట్ ద సేమ్ టైం ఫార్మింగ్ మల్టిపుల్ క్రాప్స్ అలౌస్ ఫార్మర్స్ టు రిడ్యూస్ ద ఫైనాన్షియల్ రిస్క్స్ బై హ్యావింగ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ టు సెల్. సో ఒకేసారి మల్టిపుల్ క్రాప్స్ మనం పెంచామంటే, ఫార్మర్స్ పెంచారంటే ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉండదు. అంటే వాళ్ళకి ఒకదాని మీద కాకపోతే ఇంకో దాని మీద వాళ్ళకి మనీ వస్తుంది, రైట్? సో ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఫార్మర్స్కి కూడా మనీ రావాలి కదా, వాళ్ళకి కూడా ఇట్స్ అ వే ఆఫ్ దేర్ లైఫ్ ఈ రోజుల్లో.
ఆర్గానిక్ వర్సెస్ సస్టైనబుల్ ఫార్మింగ్. సో ఆర్గానిక్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్లో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ చూద్దాం ఇప్పుడు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్క్లూడ్స్ ది యూజ్ ఆఫ్ సింథటిక్ ఇన్పుట్స్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది సింథటిక్ ఇన్పుట్స్ అస్సలు ఉండవు దాంట్లో, అంటే అన్ని న్యాచురల్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్లో. సో సింథటిక్ ఫర్టిలైజర్స్ అయినా, పెస్టిసైడ్స్ అయినా, హెర్బిసైడ్స్ అయినా, జిఎంఓస్ ఇవన్నీ ఏమి ఉండవు ఆర్గానిక్ ఫార్మింగ్లో. కానీ సస్టైనబుల్ ఫార్మింగ్లో ఉండొచ్చు. బట్ ద క్యాచ్ ఈజ్ సస్టైనబుల్ ఫార్మింగ్లో ఇవన్నీ ఉన్నా కానీ అవన్నీ బ్యాలెన్స్ చేసే వేలో ఉంటాయి. మన నెక్స్ట్ పాయింట్లో ఇది చదువుతాం. సస్టైనబిలిటీ ఎయిమ్స్ టువర్డ్స్ ద బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ద సాయిల్ అండ్ వాట్ ఈస్ రిటర్న్ టు ఇట్. సో సస్టైనబిలిటీ అంటే ఇట్ ఎయిమ్స్ టువర్డ్స్ మనము సాయిల్ నుంచి ఏం తీసుకుంటాము, ఏమి రిటర్న్ చేస్తాము, అండ్ ఆ బ్యాలెన్స్ ఉంచడంలో సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది మనం ఏం చేస్తామన్నమాట. Ideology is all about this. So this is not necessarily a concern of organic farming. So ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇవన్నీ మనము ఒక దాంట్లో నుంచి ఏం తీసుకుంటాము, దాంట్లో అదే సాయిల్ నుంచి ఏం తీస్తాము, దాంట్లో ఏం పెడతాము, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఈజ్ నాట్ కంప్లీట్లీ ది ఐడియా ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కంప్లీట్లీ మనం న్యాచురల్ రీసోర్సెస్ వాడడం, న్యాచురల్ ఇన్పుట్స్ వాడడం, న్యాచురల్ అవుట్పుట్స్ తీసుకోవడం అంతే. Right. Organic farms constitute only a small percentage of farms with a minor impact on the environment. So organic farms అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి అండ్ అవి మైనర్ ఇంపాక్ట్ కూడా చేస్తాయి ఎన్వైరన్మెంట్ మీద. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎయిమ్స్ టు మేక్ పాజిటివ్ చేంజ్ ఆన్ ఆల్ ఫార్మ్స్. సో సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే ఐడియాలజీ ఇది పాజిటివ్ చేంజ్ చేయడానికి ఇట్ ఎయిమ్స్ అనమాట. In the future, large organic farms that rely on machinery and automation and purchased inputs will have similar sustainability issues that large conventional farms do today. So, ఈ ఫ్యూచర్లో మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ప్రొసీజర్స్ ఇట్లనే కంటిన్యూ అయ్యాయంటే బేసిక్లీ వీళ్ళు చెప్పేది ఏంటంటే సస్టైనబిలిటీ ఇష్యూస్ ఇవి కూడా ఫేస్ అవుతాయి. జస్ట్ లైక్ ఈరోజు లార్జ్ కన్వెన్షనల్ ఫార్మ్స్ ఎట్లా ఫేస్ అవుతున్నాయో ఈ ఆర్గానిక్ ఫార్మ్స్ అనేవి కూడా ఫ్యూచర్లో అవి ఇట్లనే, అంటే దాని ప్రొసీజర్స్ అనేవి ఫాలో అయ్యాయి అంటే ఇట్లనే ఫాలో అవుతాయి. బికాస్ సస్టైనబిలిటీ అనేది నేను ఓన్లీ న్యాచురల్ వేసే వాడతా, సింథటిక్ అస్సలు వాడను అనేది కాదు. సింథటిక్ వేస్ యాక్చువల్లీ ఆర్ హెల్ప్ఫుల్, కానీ ఓవర్ యూజ్ ఆఫ్ సింథటిక్ వేస్ విల్ కాజ్ డిస్టర్బెన్స్ ఇన్ ద ఈకోసిస్టమ్. సో ఈ ఈకోసిస్టంలో ఆర్ ఎన్వైరన్మెంట్లో డిస్టర్బెన్స్ కాజ్ చేయకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసే ప్రొసీజర్ ఈజ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ పాజిటివ్స్ చూద్దాం. Economic incentives may be used to encourage the use of more environmentally friendly farming techniques and technologies. So economic incentives-ni వాడచ్చు అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ ఫార్మింగ్ టెక్నిక్స్ వాడడానికి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది డిస్ట్రక్టివ్ టెక్నిక్స్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు దాని నుంచి బయటకు తీసుకురావాలంటే ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మనుషులకి. అప్పుడే వాళ్ళు ఓకే నాకు ఇది వస్తుంది కాబట్టి నేను ఇట్లా చేస్తానని చేయడం స్టార్ట్ చేస్తారు. Sustainable practices can save farmers money because of the reduced need to buy pesticides, herbicides, fertilizers. సో ఈ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేవి ఫార్మర్స్కి చాలా మనీ కూడా సేవ్ చేస్తాయి. ఎందుకంటే పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ మీద పెట్టాల్సిన మనీ అంతా వాళ్ళు పెట్టాల్సిన అవసరం రాదు. Sustainable farms tend to have multiple crops leading to both financial security and subsistence for the farmers. So జీవనాధారం ఇస్తాయి ఫార్మర్స్కి, అట్ ద సేమ్ టైం సెక్యూరిటీని కూడా ఇస్తాయి, అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీని కూడా ఇస్తాయి. ఎందుకంటే సస్టైనబుల్ ఫార్మ్స్ అనేవి మల్టిపుల్ క్రాప్స్ని ఉత్పత్తి చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ మల్టిపుల్ క్రాప్స్ని ఉత్పత్తి చేసేసరికి ఫార్మర్స్కి ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇస్తుంది, జీవనాధారం కూడా ఇస్తుంది. Laws both local and global could enforce protective standards. So global and local laws రెండు ఈ ప్రొటెక్టివ్ స్టాండర్డ్స్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు, అంటే ఫార్మింగ్ కోసం. Education of environmental situations may help farmers to make better choices. సో ఈ మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కూడా ఈ ఎన్వైరన్మెంటల్ సిచ్యువేషన్స్ని ఇంక్లూడ్ చేస్తే రేపొద్దున కొత్త ఫ్యూచర్లో వచ్చే ఫార్మర్స్ వాళ్ళ పిల్లలకైనా లేకపోతే నార్మల్ పీపుల్ అయినా హూ వాంట్ టు గో ఇన్ టు ఫార్మింగ్ they can make better choices. And చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ కన్స్ట్రెయిన్డ్ బై ఎకనామిక్ గ్రోత్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్
ఒక సైడ్ ఉంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంకో సైడ్ ఉంటుంది. సో ఎకనామిక్ గ్రోత్ మీదనే అందరు ఫోకస్ చేశారంటే మనీ ఎక్కువ సంపాదించాలి. మనీ ఎక్కువ సంపాదించాలంటే క్యాష్ క్రాప్స్ జీవనాధారం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. సో ఇదంతా ఒక టాక్సిక్ సైకిల్లోకి లీడ్ చేసేది పీపుల్ని. దీని నుంచి బయటికి రావాలంటే లైక్ వి సెడ్ మనుషుల్ని బయటికి తీసుకురావడం కష్టం మళ్ళీ. సో ఇదంతా ఒక సైకిల్, రైట్? సో ద ట్రాన్సిషన్ ఫ్రమ్ కన్వెన్షనల్ టు సస్టైనబుల్ ఫార్మింగ్ ఈజ్ యూజువలీ కాస్ట్లీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ స్లైడ్లో మనుషుల్ని ఇప్పుడున్న కన్వెన్షనల్ ఫార్మింగ్ మెథడ్స్ నుంచి ఈ సస్టైనబుల్ ఫార్మింగ్ మెథడ్స్కి చేంజ్ చేయాలంటే మనీ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని సమ్ వే ఆర్ ది అదర్ వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్ టు మేక్ టు చేంజ్ దర్ ఫార్మింగ్ మెథడ్స్. కానీ అది నార్మలీ ఇట్స్ అన్ ఐడియల్ సిచ్యువేషన్స్లో పనిచేస్తుంది, కానీ నార్మలీ అందరూ ఇట్లా చెప్తేనే వినరు కదా. యా, సో డెవలప్మెంట్ ఈజ్ viewed యాజ్ కోయిన్సైడింగ్ విత్ కన్జంప్షన్. అంటే మనం డెవలప్మెంట్ అండ్ కన్జంప్షన్ని రెండు ఒకేసారి అవ్వాలని చూస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వెరీ టఫ్ బికాజ్ మన పాపులేషన్ కూడా పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, పీపుల్స్ నీడ్ ఆఫ్ ఫుడ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం అందరి నీడ్ ఆఫ్ మనీ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ని అనలైజ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. There are vast international inequalities of resource consumption, making it hard for many to farm effectively. So international inequalities చాలా ఉన్నాయి ఆఫ్ రీసోర్స్ కన్జంప్షన్. అంటే ఈ రీసోర్సెస్ని ప్రాపర్గా కన్జ్యూమ్ చేయడం, అవి క్రాప్స్, అవి సీడ్స్ అయినా లేకపోతే మెనీ థింగ్స్, అవన్నీ ఇంటర్నేషనల్ ఇన్ఈక్వాలిటీస్ మొత్తం వాస్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి, చాలా లార్జ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఫార్మర్స్కి అందరికీ చాలా కష్టమవుతుంది ఫార్మింగ్ ఎఫెక్టివ్గా చేయడం. అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ మే బీ బ్లాక్డ్ బై పొలిటికల్ అండ్ ఆర్ ఎకనామిక్ అడ్వాన్సెస్. సో ఈ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వాన్సెస్ అయ్యేసరికి ఈ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ మీద ఒక ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం, లేకపోతే ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ ఫార్మ్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఓకే ఇన్ని ఫర్టిలైజర్స్ అంటే ఇంతనే వాడాలి, దీనికంటే ఎక్కువ వాడద్దు, ఓవర్ యూసేజ్ ఆఫ్ ద ఫార్మ్స్ని తగ్గించడం మీద ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఈ యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి ఫార్మర్స్ అనే వాళ్ళు దే కంటిన్యూయింగ్ టు వాంటింగ్ టు మేక్ మోర్ మనీ. అండ్ ఈ మనీ చేయడానికి క్యాష్ క్రాప్స్ వాడడం, ఆ క్యాష్ క్రాప్స్ వాడడం వల్ల ఫార్మ్స్ దెబ్బతినడం, ఈ ప్రాసెస్ అంతా ఒక సైకిల్లో అయ్యేసరికి ఎండింగ్కి వీ విల్ బీ రిజల్టింగ్ ఇన్ అ వెరీ డిస్ట్రక్టివ్ వరల్డ్, రైట్? సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్, రైట్? సో సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, రైట్? సో this was the class for today, guys. I thank you so much for listening. మీరందరూ చాలా పేషెంట్గా విన్నందుకు చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు ధనుష్ అండ్ దిస్ ఈజ్ మీ ఫ్రమ్ ప్రాజెక్ట్ ముద్ర.